Hi everyone. I'll just wait for 2 minutes. Mm. Uh, First of all, Andarki, a very happy Vinayaka Chauthi. Hope you are celebrating it and hope you had lots of prasadam, sweets and everything, and you're enjoying it. So, చాలా డేస్ అయింది నేను లైవ్కి వచ్చి ఐ గెస్. హాయ్ ఎవ్రీవన్. సో ద మెయిన్ రీజన్ ఈరోజు లైవ్కి రావాలని ఎందుకు అనిపించింది అంటే బేసికలీ మార్నింగ్ నుంచి పూజ చేస్తూ నార్మల్గా ఇంట్లో ఉన్నాను, టీవీ చూస్తున్నాను. సో అండ్ మెయిన్ థింగ్ మొత్తం రైన్స్ ఎక్కడ చూసినా బయట. సో చాలా ఎక్కువగా అంటే మొత్తం మార్నింగ్ నుంచి టీవీ చూసేదంతా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఒకసారి లైవ్కి వచ్చి మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని అనిపించింది. దట్ ఐ థింక్ మీరు కూడా చాలామంది చూస్తూనే ఉండుంటారు. సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉంది. సో ఎక్కువగా బయటికి రావద్దు. ఏపీ తెలంగాణ ఎక్కడ చూసినా నెక్స్ట్ వరదలు లేకపోతే ఎక్కువ రెయిన్స్ పడే అవకాశం ఉంది అని చూసాను టీవీలో. సో ముందే మనం జాగ్రత్త పడితే చాలా బెటర్ అనిపించింది. సో ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ మధ్యలో మెసేజ్ చూస్తున్నాను అందుకని. సో ఎవరైతే అంటే చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప అస్సలు బయటకు వెళ్ళకండి. అండ్ ఈ టైంలో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, లైక్ ఫీవర్, కోల్డ్ లాంటివి. సో అవి ఏమి రాకుండా జాగ్రత్త పడండి. అంటే హాట్ వాటర్ ఎక్కువగా తాగండి, అంటే వాటర్ హీట్ చేసి చల్లార్చుకొని తాగండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎక్కువగా మనకు అత్యవసరం అయితే తప్ప ఐ థింక్ ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇచ్చేసారు చాలా వాటికి. అండ్ మెయిన్గా నాకు ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువగా కన్సర్న్ అయ్యే విషయం ఏంటి అంటే ఈ డ్రైనేజెస్ అండ్ మ్యాన్ హోల్స్ అవన్నీ దగ్గర బీట్ బైక్ ఆర్ నడిచి వెళ్ళే వాళ్ళకైనా చాలా ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ ఇయర్. చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి అండ్ ఫెస్టివల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్దామని వచ్చాను లైవ్లోకి. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ అంటే నేను మాట్లాడినప్పుడు అట్లీస్ట్ కొంతమందికైనా రీచ్ అవుతుంది. హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని వినాయక చవితిని. అండ్ నెక్స్ట్ వరదలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నా థాట్. సో let's just talk now. Happy Vinayak Chavithi everyone. Looking cute. Ram Prakash, thank you అండి. మీ ఇంట్లో ఫెస్టివల్ ఎలా అయింది? మీకు పూజ గణపతి మంత్రాలు వస్తాయి అంటే చూసి చదవచ్చు, అంటే మొత్తం కంప్లీట్గా ఆబ్వియస్గా రావు కదా ఎవరికి, అంటే నాకైతే రావు. సో హ్యాపీ వినాయక చవితి అందరికీ, హ్యాపీ వినాయక చవితి అండి. సో మెయిన్గా అయితే నాకు రావడానికి మెయిన్ రీజన్ అయితే అదే. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎక్కువగా బయటకు వెళ్ళొద్దు అత్యవసరం అయితే తప్ప. అండ్ మ్యాన్ హోల్స్ అవన్నీ చూసుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ కొంచెం చూసుకొని వేడి చేసుకొని తాగండి. లేకపోతే మెయిన్ వాటర్ వల్ల ఎక్కువ టైమ్స్లో ఇష్యూస్ వస్తాయని నా అభిప్రాయం, అందుకని చెప్తున్నాను. అండ్ అంతే, దట్స్ ఇట్. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఐ విల్ ఆన్సర్. టుడే స్పెషల్ ఫుడ్ ఇన్ యువర్ హోమ్ చరణ్. మా ఇంట్లో ఈరోజు ఏం చేశారు, పులిహోర, పరవన్నం, ఉండ్రాళ్ళు, కుడుములు అవన్నీ చేశారు. ఫుల్గా తిన్నాను.
తిని న్యూస్ చూస్తుంటే న్యూస్ కనిపించేది. సో వై నాట్ వి షుడ్ టాక్ అని వచ్చి మాట్లాడుతున్నాను. చందమామ నీరు. హాయ్ 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 ఎవ్రీవన్. ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అండ్ ఆల్సో ఐ హోప్ నా మెసేజ్ మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. మెయిన్ రీజన్ యా మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి పైప్ లైన్లో. అంటే నా ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయంటే చేసినప్పుడు కంటే నాకు వచ్చేటప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. బికాజ్ మ్యాక్సిమం స్టోరీ ఓరియంటెడ్ చూస్ చేసుకుంటున్నాను కాబట్టి, అంటే విన్నప్పుడు నాకు స్టోరీ ఎగ్జైటింగ్గా ఉంటే ఐఎమ్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జనరల్లీ. సో వచ్చినప్పుడు యూ గైస్ విల్ సీ. లాస్ట్ ఇయర్ వెంటనే ఒకటేసారి ఒక 3-4 రిలీజ్ అయ్యేసరికి ఇయర్ కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ఐ హావ్ బీన్ షూటింగ్. గణేష్ని ఏం కోరుకున్నావు? యాక్చువల్లీ లైక్ దండం పెట్టుకున్నాను కానీ ఏం కోరుకోలేదు. బట్ జనరల్గా కూడా కోరుకుంటే చెప్పకూడదు ఫస్ట్. When will you work with Junior NTR Anna? I would love to work with him because obvious ga everki work cheyalani undadu because he's like a powerhouse of talent. So why not? Let's see. సో మీరందరూ హ్యాపీ వినాయక చవితి చెప్తున్నారు ఎక్కువ. ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేద్దామని చూస్తున్నాను. ఐ వాంట్ టు టాక్ టు యూ గైస్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు గివ్ ద మెసేజ్ ఫ్లడ్స్ గురించి. మీ అందరికీ ఆ మెసేజ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో తంత్ర 2 అది మా డైరెక్టర్ గారిని అడగాలి. నాకు తెలీదు. ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ ఎ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్ బాగుంటుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. హ్యాపీ బర్త్డేనా? నా బర్త్డే ఎప్పుడో అయిపోయిందండి. చాలా రోజులైంది నా బర్త్డే అయిపోయి. 20 days అయిపోయింది. హాయ్ ఉదయ్, హౌ ఆర్ యూ? సో ఓకే, సో అదే అండి పరిస్థితి ఆఫ్ ఇండియా. సో హ్యాపీగా ఇండోర్స్లో ఉండండి, వర్క్ చేసుకోండి అండ్ సేఫ్గా ఉండండి. ఇదే చెప్దామని చెప్పేసి వచ్చాను. మీరు అందరూ కూడా న్యూస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. బట్ స్టిల్ మనకి ఒక్కొక్కసారి అంత అవేర్నెస్ ఉండదు. అండ్ ఆల్సో వర్షం పడుతుంది, తగ్గిపోతుంది కదా అని చెప్పేసి వెళ్తాము. అలాంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, అఫ్కోర్స్ అత్యవసరం అయితే తప్పదు, జాబ్స్ ఉన్న వాళ్ళకి తప్పదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వని వాళ్ళకి. బట్ వెళ్ళేటప్పుడు కేర్గా వెళ్ళండి. అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, రెయిన్ కోట్స్ క్యారీ చేయండి, మ్యాన్ హోల్స్ తప్పకుండా చూసుకోండి అండ్ ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోండి. అండ్ that's it. Thank you guys.
See you guys soon. ఓకేనా? సో యా, ఇది చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా మెషర్స్ తీసుకుంటున్నారు. సో మీరు కూడా ఇవన్నీ ఒకసారి చెక్ చేసి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. We'll meet soon again with a film maybe or else with a live or else in my Instagram reels. Love you guys. Thank you. How to end this?